నమస్కారం అండి. ఈరోజు అమ్మ ఆసరా అనాథాశ్రమంలో అనగాంచేంద్ర గాను శ్రీమతి ఆరపల్లి సొన్నలతమ్మ గారు, శ్రీ ఆరపల్లి వెంకటేశ్వరరావు సార్ గారు, వారి కుటుంబ సభ్యులు అన్నదాతగా వేరుస్తున్న ధన్యవాదాలండి. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ అన్నదాత సుఖీభవ. అలాగే ఈరోజు సందర్భం ఏంటంటే మానవ సేవ మాస లక్ష్యంగా 65 మంది రాష్ట్రోద్యులకు ఆకలి తీర్చడానికి మకర సంక్రాంతి కనుమ పండుగ శుభ సందర్భంగా కీర్తిశేషులు శ్రీ ఆరపల్లి జలచంద్ర గారికి, అలాగే కీర్తిశేషులు శ్రీ కొండేటి వెంకట సుబ్బయ్య గారి, కీర్తిశేషులు శ్రీమతి కొండేటి మాణిక్యమ్మ గారి, కీర్తిశేషులు శ్రీమతి కొండేటి గంగమ్మ గారి, కీర్తిశేషులు శ్రీమతి కొండేటి కోటేశ్వరమ్మ గారి, అలాగే కీర్తిశేషులు శ్రీ మోర్ల వెంకటరత్నం గారి, కీర్తిశేషులు శ్రీమతి మోర్ల లక్ష్మీకాంతం గారి జ్ఞాపకార్థంగా, పెద్దల పితృదేవతల జ్ఞాపకార్థంగా వారి శాంతి కోసం తృప్తి కోసం ఈరోజు అనగాం చేయడం జరుగుతుంది. అలాగే పితృదేవతలను పెద్దలందరికీ నమస్సుమాంజలి తెలుపుతూ వారికి నివాళులు శ్రద్ధాంజలి ఘటిస్తూ వారి పవిత్ర ఆత్మలకు శాంతికలను కోరుకుంటూ వారికి స్వర్గపాపు చెందని మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. కీర్తిశేషులు పితృదేవతల పెద్దలకి నమస్సుమాంజలి తెలుపుతూ, అలాగే మకర సంక్రాంతి కనుమ పండుగ శుభ సందర్భంగా పెద్దల తృప్తి శాంతి కోసం వారికి ఈరోజు నైవేద్యం సమర్పించడం జరిగింది. అలాగే వారి గురించి ఒక 2 మాటలండి. మా హృదయ ఫలకాలపై చెక్కిన సజీవ శిల్పం మీ రూపం, అనురాగానికి చిరునామా మీ హృదయం, మీరు వేసిన అడుగు ఆదర్శం, నడిచిన దారి సదా ఆశయం, చేరిన ప్రతిగమ్య స్ఫూర్తి శిఖరం, మీరే మాకు మార్గదర్శి. ప్రేమానురాగాలతో మా అందరికీ వెలుగునిచ్చి జీవన జ్యోతిగా ఆఖరి వరకు దారి చూపారు. అలసి సొలసిపోయి విశ్రమించిన మీ పాదాలకు మా ఉదయపూర్వక నివాళులర్పిస్తూ మీ పవిత్ర ఆత్మలకు శాంతికలం కోరుకుంటూ స్వర్గబాబు చెందిన మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే మంచితనానికి మారు పేరుగా కల్మషమెరగని మంచి మనసుతో ఆప్యాయత అనురాగాలతో ఎదుటివారి మొహంలో ఎల్లప్పుడూ చిరునవ్వులు పోయిస్తూ అందరి హృదయంలో నిలిచి మీరు భౌతికంగా మా నుండి దూరమైన మీ మధురాస్మృతులతో సదాపదిలంగా మీ పవిత్ర ఆత్మలకు శాంతికలను కోరుకుంటూ స్వర్గభక్తులను మనసారా కోరుకుంటూ నమస్సుమాంజలి. అలాగే పితృదేవతలను పెద్దల ఆశీస్సులు ఆరేపల్లి కుటుంబ సభ్యులకు మరియు కొండేటి కుటుంబ సభ్యులకు, మోర్ల కుటుంబ సభ్యులందరికీ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే శ్రీ కొండేటి వెంకటేశ్వరరావు గారికి, శ్రీమతి ఆరపల్లి సొన్నలతమ్మ గారికి, శ్రీ ఆరపల్లి వెంకటేశ్వరరావు సార్ గారికి, శ్రీ ఆరపల్లి వెంకట హర్షవర్ధన్ గారికి, శ్రీ వెంకట సాయి నిశాంత్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ దీర్ఘాయుష్మాన్ భవ. మీరు మీ కుటుంబ సభ్యులు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ, అలాగే సంవత్సరం తలపెట్టిన అన్ని పనులు విజయాలు లభించి ఆధ్యాత్మికంగా వ్యక్తిగతంగా ఉన్నత శిఖరాలు అధిరించే శక్తి ఆ భగవంతుడు మీకు ప్రసాదించాలని కోరుకుంటూ, అలాగే మీకు ఎన్నటి తరగని ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు సుఖశాంతులను ప్రసంగం దేవుని వేడుతూ దీర్ఘాయుష్మాన్ భవ. అలాగే శ్రీమతి ఆరపల్లి సొన్నలతమ్మ గారికి దీర్ఘ సుమంగళి భవ. మీరు నిండు ముత్తైతనం చేసి ఎంతో మందికి ఆదర్శంగా నిలవాలని కోరుకుంటూ ఆ దుర్గాదేవి ఆశీస్సులు లక్ష్మీదేవి దేవుని మీకు ఎల్లప్పుడూ కోరుకుంటూ దీర్ఘ సుమంగళి భవ. అలాగే శ్రీమతి ఆరపల్లి సొన్నలతమ్మ గారికి, శ్రీ వెంకటేశ్వరరావు సార్ గారికి, మీకు మీ కుటుంబ సభ్యులందరికీ పితృదేవతలను పెద్దలందరూ ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ, అలాగే ఇక్కడ ఉన్న 65 మంది ఆశీస్సులు, ఆ ముక్కోటి దేవతల ఆశీస్సులు, లక్ష్మీదేవి ఆశీస్సులు మీకు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ధన్యవాదాలండి. అలాగే ఆశ్రమానికి పెద్ద దిక్కువరుస్తున్న తండ్రి లాంటి పెంటే సార్కు మరియు కుశలమ్మ గారికి పాదాభివందనం చేసి ఇక్కడ 365 రోజులు నిత్య అన్నదానం జల కాన్సెప్ట్తో ముందుకొచ్చి తను చేస్తున్న 100 మంది 1000 మందితో చేపిస్తున్న పెంటే సార్కు మరియు కుశలమ్మ గారి వారి కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ నిండు నూరేళ్లు ఆయుర ఆరోగ్యాలతో అష్టేశ్వరులతో వద్దని కోరుకుంటూ వారికి వారి కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలండి. అలాగే ఈరోజు శ్రీమతి ఆరపల్లి సొన్నలతమ్మ గారు, శ్రీ ఆరపల్లి వెంకటేశ్వరరావు సార్ గారు మకర సంక్రాంతి కనుమ పండుగ శుభ సందర్భంగా పితృదేవతల పెద్దల తృప్తి కోసం శాంతి కోసం ఈరోజు అన్నదానం చేస్తున్నారు. మేము అన్నదానం స్వీకరిస్తున్నాం. అన్నదాత సుఖీ భవ. అలాగే ఈరోజు అన్నం చేసిన వంటకాలు
ఫ్రూట్స్ బనానా, అలాగే స్వీట్ మర్దకాజా, అలాగే పాపడు, అలాగే రైసు, అలాగే చికెన్ కర్రీ, అలాగే ఆలు మసాలా, అలాగే టమాటా పప్పు, అలాగే సాంబారు. అన్నదాత సుఖీభవ, అన్నదాత అన్నదాత సుఖీభవ, 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 సుఖీభవ. మళ్ళీ Gaga,